వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. పేదరికం కారణంగా వైద్యానికి దూరం అవుతున్న రోగులను ఆదుకోవడానికి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా అవకతవకలు జరిగాయని ఏపీ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. వైద్య కళాశాలల ఏర్పాటులో అప్పటి ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యకుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. మారుమూల గ్రామానికి సైతం మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ప్రధాన కారణం ఆశీర్వాదాలు అందించిన ధర్మవరం దానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ బాధ్యతలు చేపట్టున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ చేయడం, అనారోగ్యం పాలు పడకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం, దాని మీద సంతకం పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో అత్యధిక మంది మరణం చెందుతున్నది క్యాన్సర్ ద్వారా. సగటున ప్రతి సంవత్సరం 48,000 మంది మహమ్మారి బారిన పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే వీటిని నివారణ చర్యలు తీసుకోవడం కోసం, ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, ముందస్తుగా వాటిని గుర్తించి తగిన వైద్యం అందించడం కోసం ఈ రాష్ట్రంలో మొత్తం 5,30,00,000 మందికి స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం కోసం ఇవాళ రెండో ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. తద్వారా ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ వాటి మీద అవగాహన కల్పించి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ కోసం ఏఎన్ఎంలను, ఆశాలని, ఇతర అంబాసిడర్లని హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇప్పించి తర్వాత వీళ్ళని పట్టణాల నుంచి గ్రామాల వరకు ప్రతి ఇంటికి పంపించి ఐడెంటిఫై చేయడం, టెస్ట్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేయడం, తద్వారా నివారణ చర్యలు, ఎవరన్నా బారిన పడి ఉంటే తగిన వైద్య సహాయం అందించే దిశగా ప్రయత్నాలు చేయడం కోసం ఇవాళ ఈ ప్రయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అడుగు ముందుకేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా అన్ని కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అన్ని ఆసుపత్రుల్లో కూడా సిబ్బంది, మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిపే దిశగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎయిమ్స్ మోడల్ వైద్యాన్ని రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో అందించే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఒకసారి దాన్ని సందర్శించి వారు ఏ రకమైన మోడల్ని అడాప్ట్ చేసుకున్నారో వాటిని గుర్తించి ఆ మోడల్ని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా రెప్లికేట్ చేసి ప్రజలందరికీ కూడా ఒక మెరుగైన వైద్యం అందించి ఒక ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. గంజాయి, డ్రగ్స్ వినియోగం రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది అనే వార్తలు చూస్తున్నాం. వాటిని గుర్తించడం, బానిసలైన యువతకి డీఅడిక్షన్ సెంటర్లు పెట్టడం, బాధ్యుల మీద కఠినంగా వ్యవహరించడం, డ్రగ్ పెడలర్స్ మీద ఒక ఉక్కుపాదాన్ని మోపే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. డీఅడిక్షన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో ప్రచారం ఎక్కువ, పని తక్కువగా జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. పూర్తిగా జరగలేదని నేను చెప్పట్లేదు, కానీ జరగాల్సిన రీతిలో జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎక్కడ కూడా రాష్ట్రం వాటా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వచ్చిన నిధులకు రాష్ట్రం వాటా ఇవ్వకపోగా వాటిని కూడా దారి మళ్లించారు. ఆరోగ్యశ్రీలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. అనేక హాస్పిటల్ని ఎంపానల్మెంట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రులకి, కొంతమంది వ్యక్తులకి, కొంతమంది దళారులకి ఆరోగ్యశ్రీని ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం చేశారు. పూర్తిగా ఈ శాఖని ప్రక్షాళన చేస్తాం. నేను చెప్తున్నాను, గ్రామీణ ప్రాంతాల నుంచి పై స్థాయి దాకా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడతామంటున్నాం. మెడికల్ ఎక్విప్మెంట్, ఇప్పుడు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో తాడిమద్రి అనే ఒక 30 పడకల ఆసుపత్రి ఉంది. ఎక్స్రే మిషన్ లేదు. ఇంకేంటి నాడు నేడు? రంగులేయడం నాడు నేడు కాదు కదా. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో కొందరు ఉన్నతాధికారులకు స్థానచలనం కలుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో టీటీడీ ఈవోగా వ్యవహరించిన ధర్మారెడ్డిని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. దాంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జె శ్యామలరావును నియమించారు. శ్యామలరావు టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం మొదట వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా వచ్చిన శ్యామలరావుకు టీటీడీ వర్గాలు స్వాగతం పలికాయి. మాజీ ఈవో ధర్మారెడ్డి శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ ఎంతో పవిత్రతతో కూడిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పదవిని అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఈ పదవిని చేపట్టే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
తిరుమల వచ్చే భక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు కల్పించడంపై దృష్టి సారిస్తామని శ్యామలరావు తెలిపారు. ఈవోగా బాధ్యతాయుతంగా పారదర్శకంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. హిందువులందరికీ ఎంతో పవిత్రమైనది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇంత పవిత్రమైన దేవాలయానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇలాంటి దేవాలయాన్ని మేనేజ్ చేస్తున్న టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రావడం అనేది నా అదృష్టం కింద భావిస్తున్నాను. నేను డ్యూటీ ఈజ్ డివైన్ అని భావిస్తాను. అలాగే ఇక్కడ ఈవోగా పనిచేసే అవకాశం దేవుడి ఆశీస్సులు ఉంటే కానీ రాదు. ఆ దేవుడి ఆశీస్సులతో అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ టీటీడీకి ఈవోగా ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ దేవాలయానికి సంబంధించిన అలాగే ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న చాలా దేవాలయాలు టీటీడీ కింద ఉన్న దేవాలయాలు అన్నింటిలోని కూడా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము. అలాగే ఏ పని చేసినా అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకుంటాము. ఈ దేవాలయానికి ఎన్నో అసెట్స్ ఉన్నాయి. భక్తుల నుంచి కూడా కోట్లాది రూపాయల కానుకలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేయాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది. అలాగే యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐ హ్యావ్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా విత్ అకౌంటబిలిటీ చేస్తాము. అలాగే ఏ కార్యక్రమం చేసినా సరే ప్రొక్యూర్మెంట్స్లో కానీ కాంట్రాక్ట్స్ కానీ ఏదైనా కానీ చేసినా సరే అవన్నీ కూడా కరెక్ట్గా జరిగేలాగా యాజ్ పర్ నామ్స్ జరిగేలాగా ట్రాన్స్పరెంట్గా జరిగేలా చూస్తాము. అలాగే భక్తులకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా వాటి మీద దృష్టి పెడతాము. అలాగే వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సిన టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫుడ్ దగ్గర నుంచి అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నిటి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా సరే ఈ దేవాలయానికి వస్తే వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆనందంగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు జీవితాంతం ఈ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయేలా ఉండాలి. ఆ విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము. అలాగే టీటీడీ తరపు నుంచి ఎన్నో చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇవన్నీ కూడా బాగా జరిగేలాగా ఇంకా ఇంప్రూవ్ అయ్యేలాగా. విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని ఆ విషయంలో ఏ విచారణకైనా సిద్దమని రాష్ట్ర మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది. గత ప్రభుత్వం తీసుకున్న ఒప్పందాలపై విచారణ చేస్తోంది. ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలకు అసెంబ్లీలో సమాధానం కూడా ఇచ్చాం. శ్వేతపత్రాలు కూడా విడుదల చేశామని తెలిపారు. సంబంధించి గత మా ప్రభుత్వ హయాంలోనే ఇవాళ ఉన్న ఈ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, కొన్ని సందేహాలు లేవనెత్తిండ్రు. శాసనసభలో వాటికి మేము సరైన సమాధానం చెప్పినాం. గత ఈఆర్సీ ముందు కూడా వీళ్ళు హాజరి వాళ్ళ వాదన వినిపించారు. వాటన్నిటి తర్వాతనే ఇవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేస్తూ విద్యుత్ శాఖ పైన చర్చ పెడితే నేను ఆ సందర్భంలో కూడా మీరు ఎటువంటి విచారణకు ఆదేశించుకున్నా అభ్యంతరం లేదని స్వాగతించినాం. మేము ఛాలెంజ్ చేసినాం. నేను కావచ్చు,
మా సహచర మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కావచ్చు, ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి సందేహం విషయంలో, మీకున్న అనుమానాల విషయంలో ఎటువంటి విచారణలైనా చేసుకోండి అని చెప్పి మేము నేను శాసనసభలోనే ప్రభుత్వానికి చెప్పినాం. సరే, దాని లైట్లో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి కమిటీని నియామకం చేసిండ్రు విద్యుత్ పైన. దీనికి సంబంధించి నిన్న 15వ తారీఖు మా నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ కేసీఆర్ గారు నిన్న వారి సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇస్తూ, అదే సందర్భంలో కమిషన్ యొక్క పాత్ర పైన, వారు చేసిన చర్య పైన, వారు చేసింది పొరపాటని, అది చేయకూడని పని అని, గత కమిషన్లు ఎప్పుడు కూడా ఇటువంటి పని చేయలేదనే విషయాన్ని చెప్తూ, మీకు ముందే ఈ కమిషన్కి ఏదో వేరే ఉద్దేశాలు ఉన్నట్టు కనబడుతుంది, వాదన మీద ముందే తీర్పునిచ్చిన పద్ధతుల్లో, అంటే ముందే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్న పద్ధతుల్లో మీ మాటలు ఉన్నాయి, అవి నాకు బాధ కలిగించినాయి, ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినాయి, కాబట్టి మీరు ఈ విచారణ చేయడానికి మీరు అర్హత కోల్పోయినరు, మీరు దాని నుంచి ఉపసంహరించుకుంటే మంచిది అనే మాట మా నాయకులు కేసీఆర్ గారు ఆ ఉత్తరంలో రాసిండ్రు. వారికి వారు స్పష్టమైన ఆధారాలు చూపించిండ్రు, వారి అభ్యంతరాలు కూడా చెప్పిండ్రు. దాంట్లో ఎందుకు నేను ఈ నిర్ణయానికి వచ్చిన అనే విషయాన్ని 100% అది కరెక్ట్. కేసీఆర్ గారి హక్కు అది. వారు చెప్పడం అనేది చాలా అవసరమైన విషయం కూడా, ప్రజలకు తెలియాలి. తెలంగాణ ప్రజలకు కావచ్చు, దేశ ప్రజలకు కావచ్చు, అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే ఒక సాధారణమైన నిందితుడికే కోర్టులలో పలానా ప్రాసిక్యూటర్ గారు ముందే బయాసుకున్నారు కాబట్టి ఆయన వద్దనో, ఈ కోర్టులో నాకు న్యాయం జరగదు కాబట్టి ఇంకో కోర్టుకు వేయమని చెప్పి అడిగే హక్కు కూడా ఎప్పుడు కూడా ఉంటుంది ప్రతి మనిషికి. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచి ఉంటే విశాఖ రాజధాని కావడం, జగన్ ఋషికొండ ప్యాలెస్ నుంచి పరిపాలన సాగించడం జరిగేవి. కానీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలడంతో జగన్ అనుకున్నవేవీ జరగలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులతో కలిసి ఋషికొండ ప్యాలెస్ లోకి ప్రవేశించారు. ఇప్పటి వరకు ఋషికొండపై జరుగుతున్న నిర్మాణాల్లో ఏముందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆ రహస్యాన్ని గంటా శ్రీనివాసులు బట్టబయలు చేశారు. ఋషికొండ ప్యాలెస్ లో కళ్ళు చెదిరే రీతిలో అత్యంత విలాసవంతంగా నిర్మించారని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ భవనం లోపల ఏర్పాట్లు చూసి గంటా, వీడియో రిపోర్టర్లు ఆశ్చర్యపోయారు. ఋషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా 500 కోట్ల భారీ వ్యయంతో అత్యంత రహస్యంగా ఈ ప్యాలెస్ నిర్మించారని వెల్లడించారు. 61 ఎకరాల్లో ఈ భవన సముదాయాలు నిర్మించారని, అందులో రాజసౌధాన్ని తలపించేలా ఉన్న భవనం కోసమే 500 కోట్లు ఖర్చు చేశారని గంటా ఆరోపించారు. కాదనలేని విషయం. ఆయన నేను క్యాంప్ హౌస్ పెట్టుకుంటాను, విశాఖపట్నంలో వచ్చి ఉండటానికి నాకు ఒక బంగ్లా కట్టుకుంటానంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయలేని విషయం. ఆయన విశాఖపట్నంలో వచ్చి ఉండటం కోసం అని చెప్పని ఈ ఋషికొండ, ఒకప్పుడు సప్త ఋషులు ఈ కొండపైన నడయాడారని, ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళని, దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ, ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద ఇక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా, గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు. బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు, ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు, ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు, అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు. కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా, నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ, ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేసి ఉండదు.
కానీ దాన్ని క్యాంప్ ఆఫీసర్ని ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చేయలేకపోయారు. ముందు టూరిజం అన్నారు, దీన్ని 5 స్టార్ హోటల్ అన్నారు, కొంతకాలం లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు. చివరికి వెబ్సైట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా ఒట్టిదే, ఇది కరెక్ట్ కాదు, ఇది చివరికి టూరిజం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని ఎస్టిమేట్లు కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఫేజ్ 1 అన్నారు, ఫేజ్ 2 అన్నారు, ల్యాండ్స్కేపింగ్ అంత పెట్టారు, డిస్మాంట్లింగ్ అంత చేశారు. ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది. ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు, అనుమతులు కూడా చట్ట విరుద్ధంగా ఇచ్చారు. అది ఏదైతే ఆ రివర్ ఉందో, కృష్ణా రివరు, ఆ రివరు దీనికి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని అనుమతులు పొందలేదు, కాబట్టి దీన్ని కూల్చేస్తున్నామని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది. మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పిన దాన్ని కూల్చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి ఏం అనుమతులు ఉన్నాయని ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్ని దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నియమించారు దీని మీద. కోర్టు నియమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా నిపుణులు నివేదిక ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా న్యాయస్థానాన్ని కూడా చెరువుకి బురిడి కొట్టించే విధంగా వాళ్ళు అఫిడవిట్లు న్యాయస్థానానికి కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఇది మేము ఇంత నిర్మాణం చేస్తూ ఉన్నాం, ఇది టూరిజం తరఫున చేస్తున్నాం అని చెప్పి ఈరోజు కూడా దాని మీద ఏంటి అనేది కూడా చేయలేకపోయారు. అంటే చివరికి ఏ స్థాయికి దిగుతారంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి 3వ కంటికి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పని మమ అనిపించారు. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి, మీరు కూడా చూసారు లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ, లేకపోతే కింద మార్బుల్స్ కానీ, లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం సద్దాం హుస్సేను, అలాగే మనం బెంగళూరులో బళ్ళారి గాలి జనార్దన్ రెడ్డి గారు, ఇటువంటి కొన్ని మనం టీవీల్లో, పేపర్లో, వీడియోల్లో చూసేవాళ్ళం. మరి వాటిని తలదన్నే విధంగా మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క హాల్స్ కూడా ఎంతంత నిర్దిష్ట కాల పరిమితితో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ఆయన సచివాలయంలో ఆదివారం బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వం రాజధానిని విధ్వంసం చేసిందని నారాయణ మండిపడ్డారు. పర్టికులర్ ప్లేస్ లో అందరూ రావటం, అక్కడ అటువంటి ప్లేసులు పెట్టేవి. అంటే పేదలు నిరుపేదల కోసం ఎక్కడైతే పెట్టాలో అలాంటి ప్లేసులు ఎతికి అక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఆ స్థలాలు తీసుకొని చేయటం జరిగింది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఇవన్నీ చేసాం. ఈ అన్నా క్యాంటీన్స్ పెట్టిన తర్వాత ఇవి మున్సిపాలిటీస్లో పెట్టాం. మున్సిపాలిటీస్లో ఆ తర్వాత రూరల్ ఎమ్మెల్యేలు కూడా వచ్చి సీఎం గారిని అడిగారు, సార్ అన్నా క్యాంటీన్స్ బ్రహ్మాండంగా మెచ్చుకుంటున్నారు, పేదలు నిరుపేదలు చాలా చక్కగా భోంచేస్తున్నారు, ఎంతో ఆనందం, వాళ్ళ కళ్ళలో ఎంతో ఆనందం అవపడుతుంది, మాకు కూడా పెట్టమంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరొక 150 అన్నా క్యాంటీన్స్ రూరల్ ఏరియాలో కూడా పెట్టమని చెప్పడం జరిగింది. అలాంటి ప్రజల చేత అప్రిషియేషన్ చేయబడిన అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం క్లోజ్ చేయడం నిజంగా అది కోరు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు చేసిన 5 సంతకాల్లో ఇది ఒక సంతకం, ఫస్ట్ డే చేసిన సంతకాలు. అందుకని యాక్చువల్గా వాళ్ళు ఛార్జ్ తీసుకుంటానే దీని మీద రివ్యూ చేశాను. మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం కూడా రివ్యూ ఉంది. అధికారులకు దీని మీదే అసైన్మెంట్ ఇచ్చాను. అదేవిధంగా ఇస్కానాలను కూడా పిలిపించాను, నేనే పిలిపించాను, వాళ్ళు కూడా మాట్లాడమన్నాను. అంటే ఇది ఫర్దర్గా టెక్నికల్గా టెండర్ ఇవ్వాలా ఇలాంటి వాళ్ళకే ఇవ్వచ్చు. ఇప్పుడు అధికారులు అడిగాను, దాంట్లో ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆ ఇండెక్స్ ప్రైజ్ ఇండెక్స్ ప్రకారం వాళ్ళకి ఎన్హాన్స్ చేసి ఇవ్వచ్చని అప్పుడు ఇచ్చిన జీవోలో క్లాజ్ ఉందన్నారు. అయితే అవన్నీ స్టడీ చేయమని అధికారులకు ఇప్పుడు ఆదేశించాను. వాళ్ళు స్టడీ చేస్తున్నారు. వాళ్ళు స్టడీ చేస్తే దాని మీద డీటెయిల్ డిస్కస్ తీసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ వల్ల ముఖ్యమంత్రి గారు జరిగిపోయి వారికి బ్రీఫ్ చేసి ఒక టైం బౌండ్ తీసుకొని ఆ టైం బౌండ్ ప్రకారం స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు నేను 15 రోజుల్లో చేయాలని అధికారులతో ఆదేశించాను. అయితే వాళ్ళు 21 days అడుగుతున్నారు. 3 వారాలు టైం అయింది. ఎందుకంటే అన్నిటికీ అంటే రిపేర్లకి వాటిలన్నిటికీ కూడా టెండర్లు కానీ చేయాల్సి ఉంటే టైం కావాలి. అదేవిధంగా ఇస్కాన్ వాళ్ళకి కాకుండా మళ్ళా
టెండర్లు పిలవాలంటే కూడా టైం కావాలి. లేదు ఉన్న జీవోలోనే అలాంటి క్లాజ్ ఉంటే మేము స్టడీ చేసి దాని ప్రకారం పోయేటట్టుకైతే 3 వారాల్లో స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఎల్లుండికి ఒక క్లారిటీ, అంటే రేపు వాళ్ళ దగ్గర బ్రీఫింగ్ తీసుకొని సీఎం గారికి ప్రజెంట్ చేసి ఫైనల్గా సీఎం గారి యొక్క డెసిషన్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది. ఏదైతే మార్చారో వాటిలన్నిటికీ ఆల్టర్నేట్ బిల్డింగ్స్ చూపించుకొని ఆల్రెడీ అధికారులకు ఆదేశించారు. ఆల్టర్నేట్ సచివాలయాలు పెట్టి వాటిలన్నిటి అన్నా క్యాంటీన్స్ తీసుకోమని. ఎందుకంటే అన్నా క్యాంటీన్స్ డిజైన్ చేసింది వీటి కోసం చేసాం. ఇది కంఫర్టబుల్గా ఆడ టేబుల్స్ మీద కూర్చొని తినడానికి, వాటర్ వాషింగ్ అంతాను. అందులో వీటిని అన్నా క్యాంటీన్స్కి వాడతాం. సచివాలయ వాటికి వేరే ప్లేస్ అరేంజ్ చేస్తాం. మెనూ కాస్ట్ 5 రూపీస్ ఉంటుందండి పెంచండి. 3 వారాల్లో స్టేట్ వైడ్ అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేస్తాం. అయితే ఇస్కాన్ వాళ్ళు అన్నది ఏంటంటే మాకే ఇచ్చేటట్టుకైతే మేము 100 స్టార్ట్ చేస్తాం సార్ 3 వారాల్లో. ఎందుకంటే వాళ్ళ సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని విశాఖలో రిషికొండపై కట్టిన ప్యాలెస్ ను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లోకానికి చూపించిన సంగతి తెలిసిందే. ఆయన రిషికొండ భవనంలోని ప్రతి గదిని పరిశీలించి దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలను తెలుగుదేశం పార్టీ కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ముఖ్యంగా ఒక పెద్ద ఇంటిని తలపించేలా ఉన్న బాత్రూమ్ ఫోటోలను టీడీపీ షేర్ చేసింది. రిషికొండ మీద 500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్ లోని 26 లక్షల బాత్టబ్ ఇదే. అధికారంలోకి వస్తే తన భార్యకు బీచ్ సైడ్ ప్యాలెస్ గా గిఫ్ట్ గా ఇస్తారని చెప్పి ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడియం చేశాడు. ఇంకా ఎన్ని ఘోరాలు బయట పెడతాయో అంటూ టీడీపీ పేర్కొంది. నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమ జంటను కాపాడిన ఓ మత్స్యకారుడు ఆపై ప్రియుడు చెంప పగలగొట్టాడు. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్పూర్ లో జరిగింది ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్వాలి నగరంలోని గోల్హఘాట్ వద్ద గోమతి నదిలోకి ఓ జంట దూకడం చూసిన అక్కడే ఉన్న మత్స్యకారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఓ మత్స్యకారుడు నదిలోకి దూకి వారిని రక్షించి బయటకు తీసుకొచ్చాడు. ఆ వెంటనే అతడు ప్రేమికుడిని చెంప పగలగొట్టాడు. అతడు చేసిన పనికి ఆగ్రహంతో ఊగిపోయిన మత్స్యకారుడు జీవితం ఎంత విలువైనదో చెబుతూ 3-4 సార్లు బలంగా చెంపపై కొట్టడం వీడియోలో కనిపించింది. ఆ తర్వాత ఒడ్డుకు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. యువతి కొంత అస్వస్థకు గురైంది. అయితే వారి ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ది చెందుతుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ బాగా వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం న్యూయార్క్ సిటీని తలపిస్తోందని, దానికి కారణం చంద్రబాబేనని సుమన్ గుర్తు చేశారు. ఏపీ వేగంగా అభివృద్ది చెందాలంటే ప్రభుత్వానికి ప్రజల సహకారం చాలా అవసరమన్నారు. జరగాల్సిన దానికి అన్నిటికీ ఫౌండేషన్ వేయడం, ఇవన్నీ చేయాలంటే చాలా హెర్క్యులియన్ టాస్క్. అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలంటే అందరూ సహకరించాలి. ఒకవైపు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇంకో సైడ్ డిస్ట్రక్షన్ జరగకూడదు. ఎందుకంటే ఇది అందరికీ బాగా మేలు జరగాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. సో నా విజ్ఞాపన ఏంటంటే అది వ్యవసాయం, విద్య, వైద్య, మిగతా అన్ని విషయాల్లో ముఖ్యంగా వచ్చేసి ఫ్యాక్టరీస్, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం
సాల్వ్ చేయాలంటే ఐటీ వాళ్ళైతే అది వేరే చదువుతో వస్తుంది. చదువు లేని వాళ్ళకి ఏంటంటే ఇండస్ట్రీస్ రావడం, ఎంప్లాయీస్కి చాలా ఇది అవడం, ఆ విధంగా చేయాలి, బాగా జరగాలి. పాస్ట్ ఇస్ పాస్ట్ అండి. సో ముఖ్యంగా అమరావతి అన్నది ఒక క్యాపిటల్ అమెరికా లాగా రావాలంటే మనందరూ సహకరించాలి. ఎందుకంటే హైదరాబాదు ముఖ్యంగా గచ్చిబౌలి కానీ అలాంటి ఏరియా ఈరోజు నైట్ వస్తే చాలామంది మేము హైదరాబాద్లో ఉన్నామా ఎక్కడో న్యూయార్క్లో ఉన్నామా అంటున్నారు. అంటే అంతగా తయారైంది. తయారవడానికి మ్యాప్ ఆర్కిటెక్చర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన ఎయిర్పోర్ట్ ఆ మ్యాప్ అంతా వేశారు. సరే టైం ఆయనకి సరిగా కలిసి రాలేదు, తర్వాత అందరూ చేశారు. బట్ ఫస్ట్ పునాది ఫౌండేషన్ వేసింది ఆయన. సో అలాగే ఇక్కడ ఏంటంటే చాలా స్పీడ్గా వర్క్ జరగాలి, అందరూ సహకరించాలి. మాకేంటి మాకెందుకు అలా కాకుండా ఇది మీ రాష్ట్రం, అందరూ సహకరించి అందరికీ అసలు యూత్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళందరికీ మేలు జరగాలి. అండ్ నా ఒక చిన్న ఏంటంటే ఫస్ట్ అమరావతి అన్నది ఒక కాస్మోపాలిటన్ సిటీ అవ్వాలి. అంటే కాస్మోపాలిటన్ అంటే ఈరోజు హైదరాబాద్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక అన్ని ఊరి నుంచి వస్తున్నారు, నార్త్ నుంచి ఉన్నారు. అలాగే వస్తే చాలా స్పీడ్గా ఏంటంటే ఈ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ అతి త్వరలో ఏంటంటే తిరుపతిలో కూడా అటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి దగ్గర ఒక చిన్న ఫిలిం సిటీ లాంటిది, అంటే చిన్న సెట్స్తో స్టార్ట్ చేసి రెవెన్యూ రావడానికి కూడా ఏంటంటే కన్వెన్షన్ సెంటర్ దాంట్లోనే, అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్ తిరుగుతుంటే రెవెన్యూ వస్తుంటుంది. ఎందుకంటే చాలామంది కళాకారులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఆంధ్రాలో ఉంటున్న వాళ్ళు మేము తెలంగాణకు వచ్చి మేము సినిమా చేయలేకపోతున్నాం సార్, ఎందుకంటే మా ఊరు ఉంది, మా మనుషులు ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మీరు చెప్పండి అని చెప్తున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎ సినిమా పర్సన్గా ఏంటంటే ఈ విధంగా ఏంటంటే కొంచెం చేస్తే తిరుపతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక టెంపుల్ సిటీ కింద దీన్ని డిక్లేర్ చేయాలి. ఇంత అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి, ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేస్తూ ఇలాగే సినిమా విషయాలు వచ్చేటప్పటికి స్టూడియోస్ చెప్తే చాలామంది ఆర్టిస్టులు, చాలామంది డైరెక్టర్స్, టెక్నీషియన్స్కి జాబ్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది, అన్నీ వస్తుంది. సో ఆ విధంగా కొత్త గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అందరికీ మంచి జరగాలి, మేలు జరగాలి, అన్ని విధంగా అమరావతి ఆంధ్రాకి అందరికీ మంచి జరగాలి. కాంగ్రెస్ సర్కార్ 6 నెలల్లో 6 గ్యారంటీలేమో గానీ 6 కుంభకోణాలు మాత్రం చేసిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ఆరోపించారు. ప్రతి శాఖలో దేన్ని వదలకుండా కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ సామ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తమ సొంత ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వ ధనాన్ని, అధికారాన్ని అడ్డు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఇసుక, బియ్యం, మద్యం, బూడిద ఇలా ప్రతి దాంట్లోనూ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా మరో కుంభకోణానికి పాల్పడ్డారని, టికెట్ మిషన్ల కొనుగోలు, వాటి నిర్వహణపై టెండర్ల సంస్థలతో కుమ్మక్కయ్యారని ఆధారాలను బయటపెట్టారు. ఆర్టీసీలో ఒక పెద్ద టెండర్ గోప్యంగా ఉంచి పెద్ద స్కామ్ చేశారని మండిపడ్డారు. ఆర్టీసీలో యూపీఐ పేమెంట్స్ ద్వారా టికెట్ జారీ చేశారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసి ప్రయోగాత్మకంగా అమలు చేయగా విజయవంతమైంది. 14 అమెండ్మెంట్లు తీసుకొని వచ్చారు. 14 అమెండ్మెంట్లు దాని ఎక్స్పీరియన్స్కి సంబంధించి, దాని క్రైటీరియాలకు సంబంధించి అమెండ్మెంట్ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఇట్లా ఫైనాన్షియల్ బిడ్ ఫార్మాట్ ఇవన్నీ అమెండ్మెంట్లు తీసుకొని వచ్చారు. ఈ అమెండ్మెంట్స్ తెచ్చిన తర్వాత మళ్ళా దాని డేటు మార్చి ఆ తర్వాత గుట్టు చప్పున చెలో మొబిలిటీ అనే సంస్థకు ఈ 13,200 ITIMs ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్, దీని మోతాదు ఏంటంటే వీళ్ళిచ్చిన ఈ డాక్యుమెంట్లోనే ఆ టెండరు ఏదైతే గోప్యంగా ఉంచిందో అందులో సుమారు 30 లక్షల ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు, 30 లక్షల ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు. అంటే టికెట్లు రాష్ట్ర వ్యాప్తంగా టికెట్లు జరిగితే ఒక్కొక్క టికెట్కి కమిషన్ ఆ కంపెనీకి వెళ్తుంది. ఇక్కడ ప్రయాణికుడు ఒక టికెట్ చేసుకుంటే ఆ టికెట్కి కమిషన్ ఈ ఫలానా కంపెనీకి వస్తుంది. ఉదాహరణకు ఇది ఎవరితో కాదు, ఆర్టీసీ సంస్థ యొక్క స్టేట్మెంటు, ఇటీవల ఇచ్చిన స్టేట్మెంటు, ఒక్క రోజులో 52 లక్షల
ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగించుకున్నారు అని. అంటే యావరేజ్ మీరు 30 లక్షలు, ఇది 50 లక్షలు. ఆలోచించండి, 50 లక్షలు ఇంటూ 365 రోజులు. అండ్ ఈ టెండర్ యొక్క, ఈ కాంట్రాక్ట్ యొక్క మొత్తం టర్మ్ పీరియడ్ 5 సంవత్సరాలు. అంటే 50 లక్షలు ఇంటూ 365 రోజులు ఇంటూ 5 సంవత్సరాలు. ఎంత మోతాదు, ఎన్ని కోట్ల రూపాయలు ఉందో తెలంగాణ ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇంతటి యొక్క కాంట్రాక్టును ఎందుకు ఇట్లా గోప్యంగా పొన్నం ప్రభాకర్ గారు వారి యొక్క సంస్థ ఎందుకు ఇంత గోప్యంగా ఉంచింది? ఇవాళ మేము పెడుతున్న ఈ డాక్యుమెంట్స్ తప్పైతే ఆర్టీసీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ యొక్క కాంట్రాక్ట్ గురించి బయట పెట్టాలి. ఎన్ని కంపెనీలు ఇందులో కోట్ చేసినాయి, ఏ ఒక్క కంపెనీ ఎంత కోట్ చేసింది, ఏది హై కోట్ చేసింది, ఏది లో కోట్ చేసింది, చెలో మొబిలిటీ ఎంత కోట్ చేసింది, వీళ్లకు రావడానికి